హాయ్ అండి, విరిగిపోయిన పాలను పడేయకుండా ఇలా పాలతో పాయసంని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ పాలని కాచేటప్పుడు 1 లీటర్ పాలు అనేవి విరిగిపోయాయండి. ఇలా విరిగిపోయిన పాలను పడేయకుండా ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల దాకా పంచదారను వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు ఇలా బాగా మరలించండి. పంచదారను మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ని తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను. ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకుని బాగా కలిపేసి ఆ మిశ్రమాన్ని విరిగిపోయిన పాలల్లోకి వేసుకొని బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు ఉడికించండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇలాచి పొడి, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్ని కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసేయండి. చూడండి, 5 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మరి ఎక్కువగా తిక్కుగా వచ్చేస్తే పాయసం అనేది అంత టేస్టీగా ఉండదండి. పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫైనల్గా 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, వేడివేడిగా సర్వ్ చేసుకొని తీసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.